ఈ సీజన్ అయినా మంచిగాడి కప్పు తీసుకొని పోదామంటే ఈ సీజన్ కూడా కప్పు వచ్చేటట్టు లేదు కదా అయ్యా. 4 మ్యాచ్లకే గంతగానం టెన్షన్ ఎందుకు తీసుకుంటున్నావు పంతు? ఆగు, నేనున్నా కదా, రఫ్ ఆడిచ్చేద్దాం. ఈ 10 మ్యాచ్లు మనమే గెలుద్దాం, ఆగు. నిన్న మనోళ్ళు ఆడింది చూసిన తర్వాత కూడా నీకు ఇంకా హోప్స్ ఉన్నాయా డేవిడ్ బాయ్? ఏమో, నాకైతే లేవే. ఈ సీజన్ ఇక మనం దేవుడికి ఇచ్చేయడమే. ఆయన ఏందైనా రైను భిక్షు గంతగానం బ్యాటింగ్ చేయాలనే మీరు? మా పౌరన్లు భయపడ్డారు దెబ్బకి. ఏమనుకున్నావు మరి భిక్షు యాదవ్ అంటే? వచ్చి లింగులింగమని 2 సింగిల్ తీస్తా అనుకున్నావా? రఫ్ ఆడించేస్తా, బాల్ గిట్ట తగిలిందనుకో 6 or 4 డిసైడ్, అంతే. నువ్వంటే కొడతావని ముందే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి నీకేదో ఒక ప్లాన్ వేసుకొచ్చినమే భిక్షు. కానీ నరేన్ గడింది గట్ట మీద పడ్డాడు మా మీద. మంచిగా ఎరుపు నీలం బట్టలు వేసుకున్నాం కదా, వాని కళ్ళకి గిట్లా హర్షిబోల్ లెక్క కనిపించినామా ఏంది? గట్ట మా మీనబడి సావగొట్టిండు. అదేం లేదు పంతు, గప్పుడెప్పుడో చిన్నప్పుడు పంపిరు నన్ను ఓపెనర్గా. ఇన్నేళ్ళు పంపలే, ఇక మళ్ళీ ఇప్పుడు ఛాన్స్ ఇచ్చరు, గందుకే ఫిక్స్ అయిపోయినా ఇక రప్ప చిచ్చులు పోర్లు కొట్టాలని. మొన్ననే ఆర్సీబోళ్ళ మీదనే కొడదామనుకున్నా గింతగానం, కానీ ఆ రోజు మిస్ అయిపోయింది. ఇక మీరు కూడా గాబట్టలు వేసుకున్నారు కదా, మీరు కూడా కంటికి అట్లనే మంచిగా అనిపించరు. వేసి పడేసిన మిమ్మల్ని. ఏమేసుడో ఏందోరా నాయన. ఇంకో తూరి మీతో గిట్ట మ్యాచ్ ఉందంటే మా పోరలు ఆడని కూడా ఆడని అంటున్నారు. గట్ట చంపినో మమ్మల్ని. గైనా పంతు, నీకెందుకే ఆ మిడిచిపాటు? ఓ పక్క నుంచి చెప్తానే ఉన్నా, అరే ఆడ అవుట్ అయినరా అని. విన్నావా నా మాట? ఇన్లేవు, ఏమిన్లేవు. ఇప్పుడు చూడు, ఓడు మనల్ని కుక్కను కొట్టినట్టు కొట్టిండు. ఐపీఎల్లో సెకండ్ హైయెస్ట్ స్కోర్ చేసిర్రు. గదే అప్పుడే నువ్వు నా మాటిని రివ్యూ తీసుకుంటే ఇప్పుడు ఈడిదాకా వచ్చేది కాదు. కానీ పంతు, ఏమోలేరా నాయన, ఆ టైంకి అది వినిపించి చావలేదు, అందుకే రివ్యూ తీసుకోలేదు. ఇక చేసేదేమున్నది, అయిపోయినది కదా. నెక్స్ట్ మ్యాచ్ నుంచి మంచిగా ప్రాక్టీస్ చేసి మంచిగా ఆడదాంలేరా. గైనా ఏందే పంతు, మీకు గిట్ట బౌలింగ్ చేత కాకుండా మా దాంట్లో నుండి నేను భువి నటగాడు వచ్చి బౌలింగ్ చేసేటోళ్ళం. కానీ నీ అవ్వ ఆ ఆర్సీబీ వాళ్ళు రికార్డు బ్రేక్ చేసి వారం కూడా కాలే, గప్పుడే మీరు అనిగనం రన్ ఇస్తుంటే ఇడ మాకు ఒకటే భయం అవుతున్నది, ఇడ మా రికార్డు బ్రేక్ అవుతుందా అని. నువ్వేం బాధపడకులేరా కమ్మిన్సు, ఈసారి మీ హైదరాబాద్కి వస్తాం కదా, ఆ రోజు మిమ్మల్ని తుక్కు కొట్టి మీ రికార్డు బ్రేక్ చేస్తాం, సరేనా? గైనా ఏందే శ్రేయాసు, బౌలర్ని నేనే అనికనం రన్లు కొడుతున్నా, బ్యాట్స్మెన్ ఉండి ఇంకా షార్ట్ బాల్కి గట్ అవుట్ అవుతున్నావు ఊకే. నువ్వేం బాధపడకులేనారాయను, మొన్ననే అప్పర్ కట్లు పుల్ షాట్లు మత్తుగా ప్రాక్టీస్ చేసిన. ఇక నెక్స్ట్ మ్యాచ్ నుంచి వెళ్ళి చూడు, ఎన్నిగానం అప్పర్ కట్లు పుల్ షాట్లు కొడుతున్నావు, నువ్వే చూస్తావుగానే. అసలు మీరెట తగులుకున్నారా అయ్యా మాకు? ఒకడు పోగానే ఇంకోటి వచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిపోతున్నారు. నిజమేరా అచ్చరు, మనమేదో వీళ్ళ కోసం చిన్న చితుకు ప్లాన్లు వేసుకుంటుంటే వాడేవాడు 18 ఏళ్ళ పోరాడు వచ్చి కూడా తుక్కు కొట్టిండ్రా మనల్ని. ఎవడురా అసలు ఆడు? నమస్తే పంతన్న, ఇక నుంచి చూడవే ఎన్నిగానో మ్యాచ్లు ఆడతాను, పిచ్చి కొడతా అందరినీ. చూడు నా బ్యాటింగ్ ఎట్లుంటుందో, రఫ్ ఆడించేస్తా ఏడికాడికి. ఈ రఘువంశే కాదురా పంతు, ఇంకా మత్తు మంది పోరగాలని దాచిపెట్టిన వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నా. అందరినీ దింపుతా చూడు, ఐపీఎల్ రఫ్ ఆడించేస్తారు ఒక్కొక్కడు. అయినా గంభీరన్న, నీకు మా శ్రేయస్ గానికి గింత కూడా విశ్వాసం లేదా అనే? పాత ఢిల్లీ ప్లేయర్లు కానీ మీరు గట్టిట గుట్టనిచ్చిర్రే మా మీద. గైనా పంతు, నీకు తెలియదారా నా చేతిలోకి వెళ్ళి క్యాప్టెన్సీ గుంజుకొని నీకు ఇచ్చిర్రని? అందుకనే మా భిక్షు గానికి మా నరేన్ గానికి చెప్పిన, పొయ్యి ఊచకోత కొయ్యనరా అని. ఏం ఊచకోతనో ఏందో, రింకు గానికి అయితే బొత్తిగా భయం లేకుండా పోతున్నది. నీ అవ్వ 150 స్పీడ్ తోటి బాల్ వేసినా కూడా పొట్టు 6లు కొడుతున్నాడు, ఏందో ఏమో. ర్యాంపు రింకు ఇక్కడ. నువ్వు 150 స్పీడ్తో కాదుగా 250 స్పీడ్తో బాల్ వేసినా కూడా 6లు పోవడం ఫిక్సు, అర్థమవుతుందా? ఆయన ఏం బౌలింగ్ రా నోకియా అది. 150 స్పీడ్తో జిమ్ముతున్నావు కానీ లైన్లో ఎంత ఉండదారా? కళ్ళు మూసుకొని ఒకటే జిమ్ముతా ఉన్నావు బాలని. నీ అవ్వ, నువ్వు జిమ్ముడు వాళ్ళు కొట్టుడు మ్యాచ్ మొత్తం ఇదే సరిపోయింది గారా. ఆయన మా గుండంకుల్ గానికి ఎప్పుడో చెప్పిన, రబాడాన్ని ఉంచుకొని నోకియా గాన్ని విడిచిపెడదామని. ఈ అవ్వ ఆడు ఇన్లేడు, వాడిని విడిచిపెట్టి ఈయన్ని పట్టిండు. ఈడేమో ఒకటే జిమ్ముతుండు, కళ్ళు మూసుకొని కానీ రన్లు ఇస్తున్నాడు. గవతల రబాడా గాడేమో రఫ్ ఆడిస్తున్నాడు. ఏందో ఏమో. ఏదో ఒక మ్యాచ్ బౌలింగ్ మంచిగా లేదని నువ్వెందుకు పంతు అంతగానం అంటున్నావు? నువ్వైతే చూడరాదు, నెక్స్ట్ మ్యాచ్ 5 వికెట్లు తీసి నేను కూడా రఫ్ ఆడిస్తా. నీ అవ్వ, నువ్వు వికెట్లు అంటే గుర్తొచ్చిందిరా తమ్ముడు, ఈ సీజన్లో ఫస్ట్ వికెట్లు మీ మీదనే తీసినరా. థ్యాంక్ యూ సో మచ్ రా తమ్ముళ్ళు, నాకు వికెట్లు ఇచ్చినందుకు. అందరూ పొట్టు కొడుతుంటే మీరేమో నాకు వికెట్లు ఇచ్చి మీరు పొట్టు కొట్టించుకున్నారు. భలే కామెడీగా ఉందిరా నాకైతే. ఏందే స్టార్ కన్నా, ఇంటర్నేషనల్లో గంత పెద్ద తో బౌలర్ అయ్యుండి 2 వికెట్లు పడ్డందుకు గంతగానం ఆనందపడుతున్నావు. ఇంకా ఫస్ట్ 2 మ్యాచ్లలో నన్ను ఎవరైనా ఇంటర్నేషనల్ బౌలర్ లెక్క ట్రీట్ చేసిరారా తమ్ముడు? ఒక గల్లీ బౌలర్ లెక్క అనుకొని ఏమి కొట్టిర్రు. అందుకే ఇప్పుడు వికెట్ పడ్డనందుకు ఈ ఆనందం. నాయన స్టార్కో, 2 వికెట్లు పడ్డందుకు ఆనందపడ్డానికి కాదు నిన్ను 24 కోట్లు పెట్టి కొన్నది. 24 కోట్లకి 24 వికెట్లు తీయకుంటే గప్పుడు చెప్తా నీ పని. ఇప్పుడు ఈ మ్యాచ్ తోటి గింత బూస్టింగ్ వచ్చింది. ఇక నెక్స్ట్ మ్యాచ్ నుంచి నువ్వే చూస్తావు కదా, ఈ స్టార్క్ ఆడించే ఆట రఫ్ ఆడిస్తా, అందరి వికెట్లు తీసేస్తా. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
my friends.